ఇవాళ సిఆర్డీఎస్ సమావేశం జరగనుంది. రాజధాని నిర్మాణానికి సంబంధించి పలు కీలక నిర్ణయాలు తీసుకునే ఛాన్స్ ఉంది. ఈ సమావేశంలో చర్చకొచ్చే అంశాలు, ప్రతిపాదనలకు మంత్రివర్గంలో గ్రీన్ సిగ్నల్ రానుంది. అమరావతిలో నిర్మాణాలు ప్రధాని మోదీ చేతుల మీదుగా పునఃప్రారంభం చేసిన ప్రభుత్వం ఆ పనులను పరుగులు పెట్టించాలని భావిస్తోంది. నిర్ణీత గడువులోగా ప్రధాన భవన సముదాయాలను అందుబాటులోకి తీసుకుని రావాలని దృఢ లక్ష్యంతో ఉంది. ఇవాళ జరగనున్న మీటింగ్లో రాజధాని నిర్మాణానికి మంజూరు చేసిన నిధులు, భూముల కేటాయింపు, జంగిల్ క్లియరెన్స్, రోడ్లు, ఔటర్ రింగ్ రోడ్, ఎక్స్ప్రెస్ వే, ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణ ప్రతిపాదనలపై చర్చించే అవకాశం ఉంది. కొత్తగా చేపట్టనున్న భూసేకరణ పైన డిస్కషన్ జరిగే ఛాన్స్ ఉంది. గత సిఆర్డీఎస్ సమావేశంలో ఆమోదించిన ప్రతిపాదనలపైన చర్చిస్తారు. గతసారి గెజిటెడ్, నాన్ గెజిటెడ్ అధికారుల నివాస భవనాల నిర్మాణాలకు ప్రభుత్వం 1732 కోట్ల రూపాయలకు అనుమతించింది. ఇక లా యూనివర్సిటీ, క్వాంటమ్ వ్యాలీ నిర్మాణానికి కేటాయించిన భూముల స్థితిగతులపైన చర్చించనున్నారు. ఈ రెండింటి కోసం ఇప్పటికే సిఆర్డీఎస్ సమావేశంలోనే ప్రభుత్వం భూములను కేటాయించింది. ఆయా అంశాలపై చర్చించి ప్రభుత్వం తుది ఆమోదం తెలపనుంది. సిఆర్డీఎస్ సమావేశంలో ఆమోదం పొందిన ప్రతిపాదనలకు మంత్రివర్గం సమావేశంలో గ్రీన్ సిగ్నల్ లభించనుంది.